అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. మార్నింగ్ మాచర్ల నుంచి మొదలైన వైసీపీ అరాచకాలు ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. పోలింగ్ డే రోజు వైసీపీ ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చాలా చోట్ల హింసాత్మక సంఘటనలు పాల్పడింది. దీనికి సంబంధించి మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు దుర్గాప్రసాద్ మాస్టర్ గారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం రాధాకృష్ణ గారు. సార్, వైసీపీ ఈ రోజు చేసిన అరాచకాలు మార్నింగ్ నుంచి చూసుకున్నట్టయితే నిజంగా మాచర్ల నుంచి కూడా నిజంగా ఇలాంటి జరగడం పట్ల ఏం చెప్తారు మీరు? సరే, మనం ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్నామండి. ప్రజాస్వామ్యంలో సార్ నాయకులు ఎన్నుకోవటం, ఆ వచ్చిన నాయకులు ఒక చీఫ్ మినిస్టర్, తర్వాత మినిస్టర్లు, వీళ్ళందరూ ప్రజలకు సేవ చేయ ఉద్దేశంతో అవును సార్, అదొక ప్రాసెస్ అది. అవును. అటువంటిది దౌర్జన్యకారణ చేసి బీభత్సం చేసి అధికారం పరమావధిగా అంటే అధికారం సాధించాలి, ఎలాగైనా సాధించాలని చెప్పేసి ఈ రోజు ఇలా చేశారంటే ఎంత దారుణం అంటే పోలీసు కాల్పులు అండి. అలాగే ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు. అవును. అక్కడ మనం చూసుకున్నట్టయితే ఎవరైతే మార్నింగ్ పోలింగ్ ఏజెంట్ మీద తలకాయ చేసి పెచ్చు లేచిపోయింది ఇలాగా. మరి ఆడవాళ్ళని కూడా అంత దారుణంగా అదొక్కటే కదండి, మిగతా కూడా చాలా సంఘటనలు జరిగాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. నిజంగా ఒకసారి దాని గురించి మీరు ఏం చెప్తారు, ఏమంటారు? అసలు మనం ఇక్కడ చూసినట్లయితే సంఘటనలు చూసినట్లయితే అండి సార్, ఒక 2 hours పడుతుంది అనమాట. దీని గురించి మాట్లాడాలంటే చాలా బ్రీఫ్ గా చెప్పాలంటే మనకి సార్ ఇక్కడ చూస్తుంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు తెనాలి వైసీపీ ఎమ్మెల్యే మనకు తెలిసింది అన్నబత్తల శివకుమారు ఒక వచ్చిన ఓటర్ కొడితే అతన్ని హౌస్ అరెస్ట్ చేశారండి. అవును. అది ఇమీడియట్ గా ఈసీ యాక్షన్ తీసుకుంది. ఓకే. రెండోది ఓకే, ఈసీ యాక్షన్ తీసుకుంది, ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసింది, బయటకు రాకూడదు అని చెప్పింది. నిజంగా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా లైన్ లో వెళ్ళాలి. అదేంటంటే అతన్ని దగ్గరికి వెళ్ళి కొట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇది ఒక సంఘటన, నిజంగా బాధాకరమైన సంఘటన. దెందులూరులో పోలింగ్ కేంద్రాల వద్ద కుల వివాదాలు సృష్టించాలని వైసీపీ రాజకీయం చేసిందంటారు. దర్శి మండలం బొట్లపాలెం గ్రామంలో వైసీపీ నాయకులు టీడీపీ మతదారులపై విచక్షణారహితంగా దాడులు చేయడంతో ఈ టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. దెందులూరు ఓకే. కృష్ణా జిల్లాలో 144 సెక్షన్ పోలింగ్ బూత్ ఉన్నా సరే ఫ్యాన్ కు ఓటు వేయాలని ప్రిసైడింగ్ ఆఫీసర్ ని ప్రలోభ పెట్టారటండి. సార్ ఇంకోటి సార్, మీరు చెప్తూ ఉండగా నేను మధ్యలో అడ్డొస్తున్నాను. మరి భీమవరంలో అయితే ఒక తెలియని ఒక వ్యక్తి వెళ్ళి నేను గ్లాస్ గుర్తుకి ఓటేయాలి అని చెప్పి అతను మాట్లాడుతుంటే, ఓటేయండి నేను వేపిస్తానని తీసుకెళ్లి ఫ్యాన్ గుర్తు మీద నొక్కించాడంటండి. వాళ్ళు చెప్తుంటే వాళ్ళు 2 lakhs అటండి. ఒక పోలింగ్ ఆఫీసర్ పీఓ అంటారు అనమాట. ఆ మొత్తం పోలింగ్ ఆఫీసర్ 2 లక్షలు తీసుకున్నారు. అది ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ పీఓ 2 లక్షల వరకు తీసుకున్నారటండి. వీళ్ళు ప్రలోభపడిపోయారు. ఎలా గెలవాలి అంటే లోపల ఏదైతే వీళ్ళు వస్తూ ఓటు వేయబోతున్నారో వాళ్ళని డైవర్ట్ చేయటం, ఫ్యాన్ ఏంటి అదేంటి అని వాళ్ళు చెప్తూ ఉన్నారు, అంతే కదండి? అవునండి. గజపతి నగరం నియోజకవర్గంలో ఒక వృద్ధుడు పోయాడు. అతను ఏరియాలు తోస్తూ పడిపోతాడు. అతని మీద దాడి చేశారు. చూడండి అతను అంటే అతను ఓడు ఏం చెప్పాడంటే అతను చేసిన మిస్టేక్ అంటే టీడీపీకి వేస్తానని చెప్పేసాడు అతను. దాంతో వైసీపీ నాయకులు అతనిపై దాడి చేశారు. ఇది పరిస్థితి. ఓకే. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ దౌర్జన్యం చేయడంతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అతను కూడా అండి ఉదయం చేసింది అయితే మాచర్లకు సంబంధించి ఉదయం నుంచి మనం మాట్లాడుకుంటున్నాం సార్. అవునండి. మాచర్లో పిన్నెల్లి వెంకటరామరెడ్డి, దాంతో పాటు మాచర్ల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ అసలు స్టార్ట్ అయింది మాచర్ల నుంచి అండి. వీళ్ళే స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అక్కడి నుంచి మిగతా ఇప్పుడు తెనాలి అలాగే జరిగింది. తెనాలి కూడా అంతే జరిగింది. గన్నవరం నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ, ఇక్కడ యార్లగడ్డ వెంకటరావు మధ్య తోపులాట జరిగిందండి. సార్ ఫస్ట్ నుంచి మనం అనుకుంటున్నాం అక్కడైతే డెఫినెట్లీ యార్లగడ్డ వెంకటరావు వర్సెస్ వల్లభనేని వంశీమోహన్ ఎప్పుడు ఫైట్ ఉంటుంది. బట్ ఈ రోజు జరిగిన దాంట్లో పోలింగ్ బూత్ కి సంబంధించి వాళ్ళ గొడవల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళ తోపులాట జరిగింది. ఇంకా పోలీసుల మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యి దాన్ని చెదరగొట్టారు కాబట్టి అంతలో ఉంది, లేకపోతే ఇంకా చాలా ఘోర ప్రమాదం లేకపోతే ఏదైనా జరిగే అవకాశం ఉంది. గుంటూరు జిల్లా వైకాపా నేత సందీప్ తెలుగుదేశం వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా పలువురికి గాయాలు చూసినట్లేదంటే డాక్టర్లందరూ బిజీ అనమాట అండి. హాస్పిటల్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఓటు కావాలంటే వేసుకుంటారు, లేకపోతే లేదు. అది వీళ్ళు అడుగుతారు, రిక్వెస్ట్ చేస్తారు ఓటు వేయమని. వేయకపోతే ఏమవుతుంది అది?
ఇక తెనాలి మనకి శివకుమార్ సంగతి తెలిసిందే. అవును. నర్సరావుపేటలో టీడీపీ అభ్యర్థిపై అరవింద్ కుమార్ ఇంటిపై దాడి, వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి ఇంటిని ముట్టడించిన టీడీపీ నాయకులు. అంటే ఒకరికొకరు అంటే ఫస్ట్ నుంచి కూడా అది సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గం అండి, ఫ్యాక్షన్ కాబట్టి పోలీసులు కూడా ఫస్ట్ నుంచి టీడీపీ చెప్తూనే ఉంది. నర్సరావుపేటకు సంబంధించి, పార్లమెంటుకి సంబంధించి మొత్తం మాచర్ల నియోజకవర్గం వచ్చు, లేకపోతే నర్సరావుపేట వచ్చు, ఎన్ని ఫ్యాక్షన్ నియోజకవర్గాలు కాబట్టి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి, అక్కడ పోలీసులు ఎక్కువ పెట్టాలని చెప్పారు. బట్ వీళ్ళందరూ దాన్ని గాలికి వదిలేసి లూజ్ పోలీసింగ్ చేశారు సార్. ఫస్ట్ ఒక 2-3 అవర్స్ తర్వాత ఏదైతే ఎస్పీ ఎంటర్ అయిన తర్వాత, ఈసీ కోప్పడిన తర్వాత ఇవన్నీ జరిగని తెలుస్తుంది. నిజంగా ఇప్పటికైనా కానీ కొంచెం జాగ్రత్తగా, ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ముందుకెళ్తే మంచిది అంటారు. ఇప్పుడు తాడిపత్రిలో అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ ఇక్కడ మనకి పెద్దారెడ్డి తెలుసండి. అవును. అక్కడ 10 మంది వచ్చారు కూడా, దాంట్లో 8 మంది ఏమో టీడీపీ కట్టండి. ఇక్కడ అస్మిత్ రెడ్డి అని ఉన్నాడు, మన ప్రభాకర్ రెడ్డి గారి అబ్బాయి. అస్మిత్ రెడ్డి వర్సెస్ పెద్దారెడ్డికి వచ్చిన వాళ్ళు తెలిసిపోయింది. 10 మంది వస్తుంటే 8 మంది టీడీపీ వస్తున్నారు, 2 మాత్రం వైసీపీ అండి. వాళ్ళు తెలిసిపోయి వీళ్ళందరూ చెదగొట్టేస్తున్నారటండి. చెదగొట్టేయడం, కొట్టేయడం, బెదిరించేయడం. ఇంకెలాగో 10లో 2 కదా వచ్చేది. చూడంగానే వాళ్ళకి సీన్ అర్థమవుతుంది, ఇంతమంది ఏంటి వీళ్ళు వస్తున్నారని. అంటే ఎక్కువ మంది టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు అనే దాంతో వీళ్ళు భయభ్రాంతులకు గురి చేశారు అనుకోండి, మంది వెళ్ళిపోతారు. అదే వెళ్ళిపోతారు. అలాగే పెడన వైసీపీ అభ్యర్థి కుమారుడు జోగి రాజేష్ పోలింగ్ బూత్ లో వెళ్ళి హల్చల్ చేశాడటండి. అంటే అది కూడా జోగి రమేష్, అది కూడా చాలా ఇప్పుడు కూడా ట్రెండ్ అవుతుంది వీడియోస్, కానీ వాళ్ళు చేసిన హల్చల్ అది. తిరుపతిలో అయితే మీకు గాల్లోకి ఫైర్ చేశారండి తిరుపతిలో. ఓకే. తిరుపతి బ్రాహ్మణ కాలంలోని పోలింగ్ బూత్ వద్ద ఆంధ్రజ్యోతి రిపోర్ట్ అయితే చిత్తగొట్టారండి వైసీపీ కార్యకర్తలు. ఓకే. అంటే రిపోర్టర్ అతను ఆంధ్రజ్యోతి, TV5 లేకపోతే సాక్ష్యాన్ని కాదండి, అక్కడ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు చూపించాలి, రిపోర్ట్ చేయడానికి వెళ్తారు. రిపోర్ట్ చేసి వెళ్ళినప్పుడు వాడికి జీతంగా అతని ఒక జీతం తీసుకునేవాడు, అతని ఒక పార్టీ ఏం జరుగుతుందని చూపించగలుగుతాడు, కానీ అంతేగాని అతనికి ఒక పార్టీ వైపు ఉండడు కదా అతను. అవునండి. అలాగే ఎమ్మెల్యే రంగనాథరాజు అండి, ఇది ఆచంట దాడి చేయించాలని టీడీపీ వాళ్ళు ఆచంటలో రంగనాథరాజు అండి ఓడిపోతున్నాడని తెలిసి చెప్పి ఒకటి సార్, వాళ్ళు ఆచంట అవ్వచ్చు, XYZ ఎక్కడ వీళ్ళు చేసినా ఏదో గలాభా సృష్టించాలి, ఓటింగ్ పర్సంటేజ్ తగ్గించాలి. బట్ ఉదయం నుంచి కూడా ఎవరైతే వీళ్ళందరూ కూడా ఓటింగ్ పర్సంటేజ్ తగ్గించడానికి ఇలాగా గలాటాలు సృష్టిస్తున్నా కానీ జనం మాత్రం సార్ మారులు తిరిగి, ముఖ్యంగా మహిళలండి ఏం చెప్తారు, మహిళలు చూస్తే లైన్లో ఎక్కువ కనిపిస్తున్నారు, మహిళలు ముందుకు వచ్చారు అంటే మీరు ఏం చెప్తారు? వాళ్ళు మహిళలు అంటే చాలా మందికి ఒక 50% 60% వాళ్ళ హస్బెండ్ మందు అలవాటు ఉంటుందండి. ఓకే. ఆ మందు తాగి వాళ్ళ అనారోగ్యానికి పాలవుతున్న సంగతి వాళ్ళకి తెలుసు. అవును. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ భర్తని ఎలా కాపాడాలని అనుకుంటున్నారండి. ఎందుకంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని, మద్యపానం నిషేధం చేసిన తర్వాత ఓట్లు అడుగుతానని చెప్పాడు, లేకపోతే ఓటు అడగనని చెప్పాడు ఆయన, కానీ మళ్ళీ వచ్చి ఓట్లు అడిగాడు. బట్ దాని మీద కసితోనే మహిళలందరూ క్యూ లైన్ లో కూర్చొని మరి వెయిట్ చేసి మరి ఓట్ చేయడానికి గురించి కానీ రేట్లు పెరిగిపోయారండి, కరెంట్ రేట్లు పెరిగిపోయాయి, ఉప్పు పప్పు అవన్నీ కారం అవన్నీ కూడా ఇదివరకు 2019 ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత చూసుకుంటుంటే పెట్రోల్ ప్రతి వాళ్ళు ఇప్పుడు మోటార్ వెహికల్స్ వాడుతున్నారండి. మినిమం మోటార్ సైకిల్ తొక్కడం మానేశారు. ఆ మోటార్ సైకిల్ మిగతా రాష్ట్రాలకి, మన పొరుగు రాష్ట్రాలకి మనకి లీటర్ 10 నుంచి 15 రూపాయలు తేడా ఉంది. ఈ విధంగా వాళ్ళు అవునండి. అలాగే తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలంలో సొరకాయపాలెం ఉందండి. అక్కడ PO ఏకపక్షంగా 2 లక్షల లంచం తీసుకున్నాడటండి. ఈ టీడీపీ కార్యకర్తలు చెప్తున్నారు. మరి ఇది వేసుకుని వచ్చిన వాళ్ళందరి చేత వైసీపీకి వేసేయటమే. ఆ PO 2 లక్షలు తీసుకున్నాడటండి. ఇది మరి దారుణం అనమాట. అంటే ఇందాక కూడా నేను ఒక వీడియో కూడా చూసాను సార్, ఎవరో ఒక PO ప్రొసైడింగ్ ఆఫీసర్ ఎవరో కూర్చొని ఫ్యాన్ 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 అంటే ఆమె ఫ్యాన్ ఏమందా లేకపోతే ఫ్యాన్ కి ఓటు ఏమందా జనాలకు అర్థం కాలేదు. వాళ్ళు ఇవన్నీ అర్థం అవుతుందండి. ఫ్యాన్ అంటే ఇక్కడ అతను తెలుసు కదా, ఫ్యాన్ అంటుంటే అంటే ఫ్యాన్ కి ఏమని అర్థం. ఓకే, ఫ్యాన్ ఏమని కదా, ఫ్యాన్ కి ఓటు ఏమన్నా అది బాగుంది సార్, కోడ్ చాలా బాగుంది. ఓకే. రాయవరం పోలింగ్ బూత్ లో టీడీపీ ఏజెంట్లు లాగేసిన వైసీపీ కార్యకర్తలు చూడండి. అది వాళ్ళు ఏజెంట్లు రాజ్యాంగబద్ధంగా ఉంటారు. వాళ్ళు
వచ్చిన ఓటర్స్ అవునా కదా తెలుసుకుంటాను. అనంతపురం అర్బన్లో వైసీపీ నేతల కుయుక్తులు 225 పోలింగ్ స్టేషన్ నంబరు 234 ఈ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న వాలంటీర్లు అటండి. ఈ వాలంటీర్లు అసలు ఎటువంటి పరిస్థితులు రావడానికి వీలు పెడితే ఈ వాలంటీర్లు ఎంటర్ అయిపోయారండి. సార్ ఇండైరెక్ట్ గా ఎంత ఈసీ వాళ్ళ మీద రావద్దని చెప్పినా గానీ ఈ రోజు చాలా మంది వాలంటీర్లు కూడా పోలింగ్ స్టేషన్ దగ్గర కనిపించిన పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. నిజంగా దానికి సంబంధించి ఈసీ చర్యలు ఏం తీసుకుంటది ఏంటనేది తర్వాత సంగతి. బట్ ఈ రోజు కూడా వాలంటీర్లు అందరూ పోలింగ్ స్టేషన్ కనపడిన పరిస్థితి సార్. ఇంకా మంత్రి పెద్దారెడ్డి సొంత మండలంలో టీడీపీ ఏజెంట్లు కిడ్నాప్ చేసిన వైసీపీ. ఇదైతే దారుణం అండి. డైరెక్ట్ గా కిడ్నాప్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు అండి, పొంగనూరుకు సంబంధించింది అది. ఇక్కడ ఉదయం పోలింగ్ ప్రారంభమైన తర్వాత జగన్ విడుదల రజని పేరుతో ఐవీఆర్ఎస్ కాల్స్ కూడా వెళ్ళండి, చాలా మంది చూస్తున్నారు. కాల్స్ వెళ్ళి మాకు ఓటు ఏమని చెప్తున్నారటండి. ఇప్పుడు ప్రచారం అయిపోయిందండి, 11వ తారీఖుతోనే ప్రచారం అయిపోయింది, ఒకరోజు సెలవు వచ్చింది. బట్ ఉదయం నుంచి కూడా టీడీపీ దీని గురించి చెప్తుంది. మొత్తం ఏం చెప్తుందంటే దగ్గరగా వీళ్ళందరూ ఈ రోజు కూడా కాల్స్ ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చాయి అవి. దాని మీద నిజంగా దీని మీద ఈసీ ఫిర్యాదు కూడా వాళ్ళు చేశారు. ఇంకా అన్నమయ్య జిల్లాలో అయితే ఒక కన్ను పోయింది ఒకటికి, ఒక టీడీపీ కార్యకర్తకి గొడవలైన ఆడికి కన్ను పోయిందండి. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం మిన్నేకల్లు గ్రామంలో అద్దంకి వైసీపీ అభ్యర్థి హనిమిరెడ్డి మేనల్డు మహేష్ రెడ్డి పోలింగ్ కేంద్రంలో ప్రవేశించి ఓటర్ స్లిప్ లాక్కుని రిగ్గింగ్ ప్రయత్నం చేశాడు. ఇది చూడండి, ఇదంతా మరి పోలీసులందరూ ఏం చేస్తున్నారు, లేకపోతే అక్కడ ఉన్న మొత్తం వాళ్ళందరూ అంటే ఇవంతా కూడా అంటే టీడీపీకి మార్నింగ్ నుంచి చూసాం కదా. టీడీపీ కానీ కూటమి కానీ బీజేపీ మన కూటమికి విపరీతమైన ఆదరణ ఉందండి. అవును, జనాల్లో విపరీతమైన వాళ్ళు ఒక ఉత్సాహంతో ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఈ రాష్ట్రానికి ముందు నడిపించాలి, ఒక రాజధాని లేదు, పోలవరం కంప్లీట్ అవ్వాలి, ఇలా ఉద్దేశంతో ఈ రాష్ట్రాన్ని డెవలప్ అవ్వాలి, ఉద్యోగాలు రావాలి, మెగా డిఎస్సీ రావాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చారండి. ఓటింగ్ శాతం కూడా బ్రహ్మాండంగా పెరిగింది. అవును ఓటింగ్ శాతం ఇప్పుడు దాకా మనం చాలా ఎక్కువ, అంతకు ముందు కన్నా చాలా ఎక్కువగా పర్సెంటేజ్ రికార్డ్ బ్రేక్ అనమాట అండి. మీరు ఇది ఎంప్లాయీస్ చూసినప్పుడు ఎంత బాగా ఎంప్లాయీస్ 1 lakh 2 lakhs ఉన్నది పోస్టల్ బ్యాలెట్. ఆ ఎంప్లాయీస్ పోస్టల్ బ్యాలెట్ 5 lakhs వరకు వచ్చారు. దాంట్లో 80-90% వాళ్ళు టీడీపీకి వేశారండి. అదే విధంగా ఇప్పుడు వస్తుంటే వీళ్ళకి అర్థమైంది వీళ్ళకి కావాల్సిన అన్ని కూడా ఈ వైసీపీ వాళ్ళు గాల్లో కాల్పులు, ఆడవాళ్ళని జీప్ పెట్టి తొక్కించేయడం, ఇవన్నీ చేయడం కారణం ఏంటంటే ఓడిపోతున్న విషయం వాళ్ళకి తెలుసు. అవును, ఇందాక మనం చూసాం వీడియో. ఎవరైతే గుంటూరు ఎంపీ క్యాండిడేట్ కిలారి రోసయ్య, ఒక ఏదైతే వీళ్ళందరూ కలిసి ఓటర్లందరూ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళందరూ ప్రలోభ పెడుతుంటే వీళ్ళందరూ వచ్చేతలకి కారు వేసుకొని పారిపోతూ మహిళను కూడా ఢీకొట్టిన పరిస్థితి. అంటే వీళ్ళు ఏదైనా చేయాలి, గెలవాలి అని చెప్పి భయం వాళ్ళు ఉంది, అందువల్లే ఇవన్నీ చేశారు అనుకోవచ్చా గురుగారు? ఎంత చేసినా అండి రాధాకృష్ణ గారు, ప్రజల్లో చైతన్యం వచ్చిందండి, ప్రజల్లో మార్పు వచ్చింది. ఇక్కడ రూలింగ్ పార్టీ మీద ఒక విపరీతమైన వ్యతిరేకత ఉందండి. సంక్షేమం ఒకటే సరిపోదు, అభివృద్ధి కూడా కావాలి, రోడ్లు కావాలి, ఇటువంటి డిమాండ్లతో సాగునీరు తాగునీరు కావాలి. ఏదో కొన్ని చేస్తే లాభం లేదు, బతకడానికి ఇంకో రాష్ట్రానికి వెళ్లకుండా ఉండాలండి. అవును, సొంత రాష్ట్రంలో ఉండాలి. వాళ్ళు సొంత రాష్ట్రంలో ఒక మనకి రాజధాని వచ్చింది అనుకోండి, ఆ రాజధాని డెవలప్ అయింది అనుకోండి, దాంట్లో ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ ఇన్కమ్ జనరేట్ అయితే మన వాళ్ళు మన రాష్ట్రంలో ఉంటారు. ఇవన్నీ ఆలోచించే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఎవరైతే ఓటర్స్ ఉన్నారో ఈ రోజు తమ కసి తీర్చుకున్నారు అనుకోవచ్చా? అంతే, కసి తీర్చుకుంటే ఒక పగ సాధిస్తా అనే టైప్ లో, ప్రతీకారం ఆ టైప్ లో, ఆ విజయశాంతి టైప్ లో ఉందన్నాం మొత్తం. ఏమైనా సరే దాంతో పాటు లాస్ట్ ఫైనల్ గా ఒకటి ఏంటండి, ఈ రోజు ఏదైతే టీడీపీ ఎవరైతే ఉన్నారో కనకమేడల ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ కలిశారు. దగ్గరగా 136 సమస్యాత్మక గ్రామాలు ఏదైతే ఉన్నాయో అక్కడ వైసీపీ అరాచకం చేసింది, ఓటర్లను బెదిరించింది, అక్కడ ఓటింగ్ రాకుండా చేసింది. 136 గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఉందో వాటన్నిటిలో కూడా రీపోలింగ్ చేయాలి అని చెప్తుంది. దీనికి ఈసీ ఈ ఫిర్యాదుని ఏం చూస్తుంది, వాళ్ళు మళ్ళీ రీపోలింగ్ కి వాళ్ళు ఇస్తారా, లేకపోతే అక్కడ జరిగిన పరిస్థితుల మీద ముందుకెళ్తారా అనేది తెలుసుకోవాలి. కానీ ఈ రోజు మాత్రం ఓడిపోతాం అన్న భయం
వైసీపీలో స్పష్టంగా కనిపించింది. దానివల్లే మొత్తం ఆంధ్రప్రదేశ్లో చాలా గ్రామాలలో పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి ఎవరైతే ఓటర్స్ని బెదిరించారు. నిజంగా దీని మీద ఈసీకి ఫిర్యాదులు అందుతున్నాయి. నిజంగా ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఓటు వేసుకునే హక్కు ఉంది కాబట్టి వాళ్ళని ఓటు వేసుకొనివ్వాలి. వాళ్ళకి ప్రలోభ పెట్టి భయపెట్టి ఇవన్నీ చేయటం కరెక్ట్ కాదు. లేకపోతే ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కళ్ళు అవహేళన చేసినట్టు అవుతుంది.